రోకోల పుణ్యమాని ఫస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాని వండబెట్టినాం. ఇక ఈ రెండో మ్యాచ్ లో సుతగాలం తొక్కితి మాట కథం, రివెంజ్ తీరిపోతుంది. తొక్కుడంటే అట్టికి కాదు, తొక్కి నార తీయాలి, అప్పుడే చక్కగా అవుతారు కొడుకులు. తీద్దామన్నా మళ్ళా నువ్వు ఇట్లనే ఆడితేవంటే నారేంది, గుంజితే నరా సూతురుకొత్తాయి అట్లానే మరి. అవు కోహ్లీ బ్రో, ఏంది కథ? అన్ని సిక్స్లే, మొత్తం పూనకాలు వచ్చినట్టే కొట్టినావు కదా. ఈ సఫారాల కోచు శుక్రు మాటలు విన్నప్పటి నుంచే నాకు దిమాకలా మొత్తం గవ్వే తిరుగుతున్నాయి. గాల్లో బౌలింగ్ ఎత్తుంటే నాకు శుక్రముఖమే కనిపిస్తాంది. మన పిల్లగాలం పట్టుకుని ఊపిరి ఆడకుండా గిలగిల కొట్టుకోవాలంటాడా? ఈ పొద్దు మనం చూపిద్దాం, ఊపిరి ఆడకుండా గిలగిల గింజుకుంటే ఎట్లుంటదో. నువ్వు మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా ఇంకో సెంచరీ ఎత్తివంటే అట్టేనే గెలుస్తాం గంతే. అరే మొన్న మ్యాచ్ లో నాకన్నా ముందు నువ్వే సెంచరీ కొడతావు అనుకున్నా, గట్లా హాఫ్ సెంచరీ కొట్టి పుట్టుకుని అవుట్ అయినావు. వన్డేళ్ల అందరికన్నా ఎక్కువ సిక్స్లు కొట్టినావని సంబరానికి అవుట్ అయినవైంది. ఏ ఊకోవే గమ్మతి మాడుతున్నావు, సెంచరీ కదా, ఈ మ్యాచ్ లో కొడదాం, దాన్నేముంది. గీళ్ళని విసుకాలంటే సెంచరీలే మూత మోగిపోవాలి. ఏందే రోహితు, మేమేమన్నా సెంచరీల దుకాణం తెరిచాం అనుకుంటారా? ఇది నాకు అది నీకు అని పంచుకుంటారు. మొన్నటి మ్యాచ్ లా నేను లేను కాబట్టి మీరు గెలిచిర్రు, నేనున్నట్టయితే కథ మొత్తం వేరే ఉండేది. ఒరే బావమ్మా, ఎవ్వరు నిన్ను ఆడొద్దని చెప్పింది? మా ఓని వాళ్ళు ఎవరైనా చెప్పిరా నీకు? ఏ లేలే, నాకే జరంతా పానం మంచిగా కాడలే. నీకేమైంది? గుండ్రంగా గుండ్రాయి లెక్క మంచిగా కనిపిస్తున్నావు కదా. కోసి నీ గోరం బిడిక ఏందే రోహితు గంత మాట అన్నావు? తప్పు నీది కాదు, మా మర్కరంగాంది. ఒరే పిసమొకపోడా, నిన్ను నమ్మి టీంని నీ చేతిలో పెడితే నువ్వేంది ఇట్లా చేసినావు? నేనేం చేసి నీకు అంత కోపం చెప్తాను? మన పిల్లగాళ్ళు కూడా గట్టిగానే ఆడిరు. గా హర్షిద్ రానా 2 ఓవర్లలో 2 వికెట్లు తీసి పెద్ద దెబ్బ కొట్టిండు. అయినా గానీ మనోళ్ళు ఆఖరి దాకా గుంజుకొచ్చిర్రు. మన జనసేన గాడు జర్రంత సేపు ఉంటే అయ్యేపోయేది. గా కుల్దీప్ యాదవ్ కుడిసిన మడత పెట్టి మింగిండు, లేకపోతే మనమే గెలిచేటోళ్ళం. అందుకే కాదురా నిన్ను పిసమొకపడని తిట్టేది. గీడ మన మ్యాచ్ ఓడిపోయింది గాళ్ళ బౌలర్ల వల్ల కాదు, మన బౌలర్ల వల్ల. మొన్నటి మ్యాచ్ ఆడకుండా పానం మంచిగా లేదంటే ఏదో రెస్ట్ తీసుకొని అట్లా చెప్పినావు అనుకున్నా. లే, నిజంగానే నీ ఒంట్లో ఏదో పురుగు మొలిచినట్టుంది. తమ్ముడు, తిక్క తిక్కగా మాట్లాడితేవంటే తలకిందులుగా ఆడదిస్తా చెప్తానా? లేకపోతే ఏందే మరి, మన బౌలర్లు ఒక్క సుబ్రాయన్ తప్ప అందరు మనిషి 2 వికెట్లు తీసుకున్నారు. అసలుగా రోకోలు కొట్టిన కొట్టుడికి స్కోర్ ఎక్కడ 400 దాటుతుందని భయపడ్డా. గసంటిది 349కే మూసేసినాం. అయినా మన బౌలర్లు బ్యాటింగ్ సుధా జబర్దస్త్ చేసిరు. ఇంకా నువ్వు గాలనే అంటే ఎట్లా? మర్గము, పగ్గాల చేతులు పట్టుకుని దిక్కులు చూసుడు కాదువే, మనోళ్ళు ఏం చేస్తారో జర చూడాలి. మనోళ్ళు మొత్తం ఎన్ని ఎక్స్ట్రాలు వేసిర్రు? 23. మరి గాలి ఎన్ని వేసిర్రు? ఒక 6 వేసిర్రు. గాళ్ళు 6 ఎత్తే మనోళ్ళు 23 వేసిర్రు. గా 23 ఇంట్లోకి వెళ్ళి 6 తీసేయి. అన్న, నీకు పానం బాగాలేకపోతే చెప్పు, దవాఖానకు దొరకపోతా. గంతేగాని గీ లెక్కలలో లేంది. 23లోకి వెళ్ళి 6 పోతే 17, గది కూడా తెలియదా నీకు? గిదిన్నాక నువ్వు పోయి చూపించుకో దవాఖానలా. మనం ఓడిపోయింది సుతా తేడాతోనే. నువ్వు జనంత దిమాగ్ పెట్టి మన బౌలర్లను మందలిచ్చి మంచిగా వేపించుంటే మ్యాచ్ డ్రా అయ్యేది, లేకపోతే మనమే గెలిచేటోళ్ళం. నిజంగానే పోవమన్నా, నేను గిట్లయితుందని అస్సలు అనుకోలే. ఈ పొద్దు గాళ్ళు గెలిచి సంకలు గుద్దుకుంటారు గాని గా ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే మనం గెలిచి కాళ్ళ ఎగరేసేటోళ్ళం. రాహుల్, ఇంటనవా గాల ముచ్చట్లు? మ్యాచ్ అయితే మనం గెలిచాం గాని గాళ్ళు సూత గట్టినే పోటీ ఇచ్చిర్వే. అవునే కోహ్లీ అన్న, గాళ్ళ టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయినా గానీ ఆల్రౌండర్లు అదరగొట్టిర్రు. గా జనసేన ఆడుతుంటే నా గుండె గొంతులోకి వచ్చినట్టయింది దొరికేనా. ఇయ్యాల మనకి ఈ మ్యాచ్ ని చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక ఎట్లయినా టాస్ మనం గెలిచేటట్లేం గాని ముందుగాల బ్యాటింగ్ మనం చేస్తే స్కోర్ 400 దాటాలి. అదే ముందుగాల బౌలింగ్ చేస్తే గాళ్ళని 300 దాటకుండా చూసుకోవాలి. గట్లనే అన్న, గదే ప్లానింగ్ తో ఆడదాం. తమ్ముడు జైస్వాలు, నువ్వేంది నీ ఆటతోని గిల్లును మళ్ళీ రాకుండా చేస్తావు అనుకుంటే నువ్వేవైతట్టున్నావు కదా. నువ్వు ఆ మ్యాచ్ గురించి ఇడిచేయి. ఈ పొద్దు చూడు ఎట్లా ఆడతాను. అసలే నేను టెస్ట్ మ్యాచ్ లోనే వన్డేల లెక్క ఆడతా. ఇక మళ్ళీ వన్డేల ఎట్లా ఆడతా అనుకుంటావు? T20 లెక్క ఆడి చూపిస్తా. నువ్వు ఎట్లా ఆడు గాని మంచిగా ఆడు. నువ్వు మళ్ళా జల్ది అవుట్ అవుతావంటే నా గుండె గుబేలమంటది. నువ్వు ఫికర్ చేయకు, నేను ఎట్లా ఆడాలో నాకు మాగరికైతే నేను ఆడి చూపిస్తా. ఋతురాజు, నువ్వేం తమ్మి గట్లాడినావు? రాక రాక ఛాన్స్ వస్తే గట్లైనా నువ్వు ఆడేది. రాహుల్ అన్న, నేను ఓపెనింగ్ వచ్చి పవర్ ప్లేలో పల్ల పల్ల కొట్టేటోని. గసొంటిది నువ్వు నన్ను దోలుకొచ్చి 4వ నెంబర్లో పడేసినావు. నువ్వు నా గురించే చేసినావు అనుకో. అయినా నేను గట్టిగానే ట్రై చేసిన. గాడ నిలబడ్డోడు మా సిఎస్కే పిల్లగాడే కదా అని జర్రంతా అక్కడి నుంచి కొట్టిన. గా తమ్ముడు నా అంత పోతు మొగడనేటన్నట్టు గాలకి ఎగిరి క్యాచ్ పట్టిండు. ఏం చేయాలి? అదేందన్నా, నేను నిన్ను ఇంప్రెస్ చేద్దామనే గంతగానం గాలి దగ్గర క్యాచ్ పట్టినా. నువ్వేంది మెచ్చుకోకుండా తిట్టబడితివి? నువ్వైతే సిఎస్కే రా నా కొడుక, చెంపలు విని చేతిలో పెడతా. నన్ను ఇంప్రెస్ చేయడానికి నా క్యాచే పెడతావా? ఇడిచిపెట్టి సపోర్టింగ్ చేయాలి గాని. సపోర్టింగ్లు చేసుకోనీకి ఇది IPL కాదు బ్రో. గీడ నాకు నువ్వు నీకు నేను దుష్మన్లం. మళ్ళీ ఈ మ్యాచ్ లో సుత నీ క్యాచ్ నేనే పడతా. ఏహే, నువ్వు ఈ పొద్దు నా క్యాచ్ పట్టాలంటే ఈ సైన్యంలో నిలబడ్డా గానీ దొరకదు అన్నట్టు యాది మనిషిన. రాహుల్ అన్న, గా మ్యాచ్ చక్కగా ఆడలేదని పీకి పక్క పడెత్తలేవు కదా నన్ను. ఋతురాజు, అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది రెగ్యులర్ గా ఇండియా టీం కాడే నాకన్నా నీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారేమో అని. గసొంటిది ఒక్క మ్యాచ్ కే నిన్ను పక్కన పెడితే గాలు ఊరుకోరు గాని
నువ్వైతే ఈ మ్యాచ్లో గట్టిగా ఆడుతమ్మి. చాలు గా మాట అన్నావు చాలు, ఇక చూసుకో నా రుద్రతాండవం. బావుమన్న ఈ లేషాలు చూస్తుంటే ఎట్లయినా మ్యాచ్ గెలవాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. మనం ఈ సిరీస్ లో నిలబడాలంటే ఈ మ్యాచ్ లో గెలవాలి. ఏం చేద్దాం చెప్పు. తమ్ముడు నువ్వేం ఫికర్ చేయకు, ఈ మ్యాచ్ లో నేను వస్తున్న నేను చూసుకుంటా. గా డీకాకు రిక్కటాను ఇద్దరు గుడ్లు పెట్టిర్రు. గాళ్ళిద్దరు ఇట్లా లోకల్ అవతల నూకి నేను వస్తానా. ఇక నేను వత్తినంటే గల పప్పులు ఏం ఉడకాయి. చూసిరు కదా వీడియోని, చూసినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే వీడియో ఎట్లుందో ఏమనిపిస్తుందో మీరు కింద కమెంట్లలో చెప్పుర్రి.